తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నాతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాకతీయ యూనివర్సిటీ నుండి తెలంగాణ ఉద్యమకారుడు స్టూడెంట్ లీడర్ రాజు నాయక్ గారు ఉన్నారు. ఇదే తీన్మార్ మల్లనను గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని రాకేష్ రెడ్డి వీళ్ళు పార్టీల త్రూ పోటీ చేస్తున్నారు. తట్టుకోగలుగుతారా ఈ పార్టీలను? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అర్హుడా కాదా? తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి అంటే జర్నలిజం చదివిన వాళ్ళు రాజకీయాలకు రావద్దంటారు. మీకేం అర్హత ఉంది ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి? నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నాతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాకతీయ యూనివర్సిటీ నుండి తెలంగాణ ఉద్యమకారుడు స్టూడెంట్ లీడర్ రాజు నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత వేరే ఛానల్లో కలిసినాం, ఇప్పుడు మనం ఛానల్లో కలుస్తున్నాం. ఎట్లున్నారు? సూపర్ ఫైన్. ఓకే, ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని చెప్పి చర్చలు నడుస్తున్నాయి. సో మీరు కూడా బరిలో దిగుతా, ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతా అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేద్దామనే ఆలోచన ఉంటుండే. సో పోయినసారి కూడా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశారు, ఈసారి మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నారు. ఎట్లా? పోయినసారి కూడా 2021లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్నతో పాటు నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా బరిలో ఉండడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో వేదికగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన క్రమంలో మరి ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ విద్యార్థులకు రావాల్సినటువంటి, అంటే మేము అక్కడ పిహెచ్డీలు చేస్తూ పీజీలు చేస్తూ మాకు దక్కవలసినటువంటి వాటా మా పోరాటంతోనే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి మా పోరాటంతో వచ్చినప్పుడు మాకున్నటువంటి నియామకాలు జరగనప్పుడు మేమే ఫైట్ చేయాలి కదా, మా హక్కులను మేమే సాధించాలనే ఆలోచనతోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను అన్నింటినీ కలుపుకొని కూడా మేము ఆ రోజు ఇది కాదు అంటే చట్టసభలలో కూడా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఉండాలి, చట్టసభలలో విద్యార్థి సంఘాల నాయకుల ప్రాధాన్యత పెరగాలనే ఆలోచనతోని ధైర్యం చేసి ఆనాడు 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి కూడా ఇది ఉప ఎన్నిక. ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలలో కూడా ఎవరైతే ప్రధాన పార్టీలు ఇవాళ ఎవరికి టికెట్లు ఇచ్చినాయి ఈ రాష్ట్రం లోపల, ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ ప్రాధాన్యాలు అసలు ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే సామాజిక ఉద్యమాలలో కావచ్చు, మరి గ్రాడ్యుయేట్స్కు సంబంధించినటువంటి ఉద్యమాలలో ఏ విధంగా వాళ్ళ అసలు వాళ్ళ పోరాటం ఏంది, వాళ్ళ త్యాగం ఏందనేది ఆలోచనతో అభ్యర్థులు సరైన క్రమంలో పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవాళ కొంతమంది, ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఉన్నారు. తీన్మార్ మల్లన్న సమాజానికి సరే ఒక వేరే తీరుగా ఉపయోగపడ్డ వ్యక్తి, కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్యమాలు చేసినటువంటి లీడర్లు ఉన్నారు, స్టూడెంట్ లీడర్లు ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీలు వాళ్ళని వాళ్ళ గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? గతంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఒకసారి అవకాశం వచ్చింది, అప్పుడు గెలవలేకపోయిండు. ఆ తర్వాత కేసుల పాలైనని చెప్పేసి మధ్యలో బీజేపీలోకి వెళ్ళిండు. సుమారు 2.5 సంవత్సరాలకి ఇవాళ ఆ పార్టీలో ఉండి ఆ కేసులను తప్పించుకోవడం కోసమే మళ్ళీ దాని నుంచి వాళ్ళ అధికార పార్టీకి మొన్న వచ్చాడు. రావడంతోనే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. సో మీరు ఇదే తీన్మార్ మల్లనను గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని రాకేష్ రెడ్డి వీళ్ళు పార్టీల త్రూ పోటీ చేస్తున్నారు. మీరు ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు, తట్టుకోగలుగుతారా ఈ పార్టీలను మీరు? వై నాట్? ఎందుకు తట్టుకోలేం? విద్యార్థులు, ఇది గ్రాడ్యుయేట్స్ ఓట్లు కదా ఇవి. అంటే గ్రాడ్యుయేట్ అనేటోడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇవాళ ఈ స్థాయికి రావడానికి కారణం ఏంది? ఇప్పుడు మేము అంటే విద్యార్థులుగా మేము పోరాటం చేస్తే, మేము రాస్తారోకలు, ధర్నాలు, కేసుల పాలై మేము బందోబస్తులలో పాల్గొంటే కేవలం ఆ యూట్యూబ్ ఛానల్ వేదికగా అంటే మా పోరాటం ఫలితంగా తను మమ్మల్ని స్క్రీన్ మీద చూసి వాళ్ళ మమ్మల్ని కూడా హీరో చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మా త్యాగాన్ని వాళ్ళ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కానీ మా త్యాగాన్ని గుర్తించకుండా ఆ త్యాగాన్ని స్క్రీన్ మీద చూయించే క్రమంలో చూయించడమే పోరాటం అనుకుంటే మరి కేసులు మోసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ విద్యకు దూరమైనవా లేదా? తీన్మార్ మల్లన్న మీద 74 కేసులు ఉంటున్నాయి కదా. ఉన్నాయి. ఏ రకమైనటువంటి కేసులు అవి? ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఏ రకంగా ప్రశ్నించుండు అని నేను అడుగుతాను. తీన్మార్ మల్లన్న యొక్క ఈ గ్రాడ్యుయేట్స్ విషయంలో తీన్మార్ మల్లన్న పంత ఏంది? మరి తీన్మార్ మల్లన్న ప్రశ్నించినప్పుడు జనాలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినప్పుడు మరి తీన్మార్ మల్లన్న సాధారణ ఎన్నికల్లో మొన్నటికి జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు కదా, ఇదే పార్టీ టికెట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇవాళ తీన్మార్ మల్లన్నకు అదే తరీకా కనుక పోటీ చేసి సమాజాన్ని ఉద్ధరించండి, వాళ్ళ సేవ చేసిండి, తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడి కేసులు పెట్టుకున్నాడని ఆలోచన ఉంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అర్హుడా కదా? మీ ఒపీనియన్ ఏమంటారు?
తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి అనర్హుడుగానే నేను అనుకుంటా. ఎందుకట్లా? ఎందుకు అనుకుంటా అంటే తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని అంటే గ్రాడ్యుయేట్స్ విద్యావంతులైనటువంటి ఒక ఆలోచనతోని ఆ భాష, ఆ సంస్కృతి, ఆ ఆలోచన విధానం, ఆ విద్యార్థులకు రేపు జరగబోయేటువంటి నియామకాలలో కావచ్చు, రావాల్సిన హక్కుల దాని మీద ఆయనకంత అంటే తను జర్నలిజంలో కొంత తెలుసుకొని ఛానళ్లలో పనిచేసి జర్నలిజాన్ని వృత్తిగా భావించినటువంటి వాడు ఇవాళ సాధారణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి అర్హుడని నేను అనుకుంటాను. కానీ మేమంతా చదువుకొని ఇప్పుడు తీన్మార్ మల్లన్న జర్నలిజంలో ఎంత పట్టు ఉంటుందో విద్యార్థుల పట్ల మా నియామకాలు పీజీ చేసినోడు ఏం చేయాలి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వేరే వృత్తి విద్యా కోర్సులు చేసినోడు ఏం చేయాలి, ఇవాళ అంటే జర్నలిజం చదివిన వాళ్ళు రాజకీయాలకు రావద్దంటారా? రాజకీయాలు రావాలని అని అనట్లేదు. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎందుకు అవకాశాలు వాళ్ళకి కల్పించకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద ఎందుకు వాళ్ళని రుద్దుతున్నారు? పార్టీలు కానీ అభ్యర్థులు కూడా కనీసం మరి వాళ్ళ ప్రాధాన్యత అది ఎంచుకోకుండా దీన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు అని అంటున్నా. నేను పోటీ చేయడానికి అనర్హుడు అని అన్నట్లే. నీకేం అర్హత ఉంది ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి? నాకేం అర్హత ఉందంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినవన్నీ యూనివర్సిటీ వేదికలుగా తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఇవాళ యూనివర్సిటీ వేదికలే కదా. ఇవాళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ ఎవరు? యూనివర్సిటీ విద్యార్థులే కదా. ఇవాళ తెలంగాణలో కొట్లాడిన హింసకు అంటే ఇప్పుడు రాస్తారోకలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, కేసులు పాలై ఇప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో, ఆ పోరాట కాలంలో 2009 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా ఆ జరిగిన పోరాటంలో మేము యూనివర్సిటీ వేదికలుగా ఉన్నాం. మరి విద్యార్థులకు మా హక్కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళ మిగులు పరిచయంతో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ పాలన ఎంత అప్పుల కుంపటిగా మార్చిన పరిస్థితులలో ప్రతి క్షణం మేము రోడ్ల మీదనే ఉన్నాం కదా. ఏదైతే మేము మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు ఎక్కువ లాభాలు జరుగుతాయి మెయిన్ కాన్సెప్ట్ అయితే విద్యార్థులే కదా. భావి భారత తెలంగాణ పౌరులుగా ఇవాళ తెలంగాణ విద్యార్థులే కదా కొట్లాడింది. మరి ఆ విద్యార్థులకు అన్యాయం జరగలేదు కదా. వాళ్ళ కోసం ఆ 10 సంవత్సరాల కాలం కూడా నేను ధైర్యంగా యూనివర్సిటీ వేదికలుగా కుల సంఘాలను ప్రాతినిధ్యం చేసుకొని ప్రజా సంఘాలను కలుపుకొని ఇవాళ మొన్నటికి మన టీఎస్పీఎస్ లో జరిగినటువంటి ఇష్యూలు కావచ్చు, తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్లలో కావచ్చు, సభలు పెట్టుకుంటాను కూడా మాకు అవకాశం ఇకపోతే మేము ప్రధానంగా నాలాంటోడు నేనే ముందుండి కొట్లాడినా కదా యూనివర్సిటీ వేదికగా, కాకతీయ యూనివర్సిటీగా. దానికి నేను నాకు దానికి ఉన్న అభ్యర్థులు అందరికంటే నాకే ఎక్కువ ప్రాధాన్యత, హక్కు ఉన్నది అలా పోటీ చేయడానికి. 10 సంవత్సరాలు మల్లన్న కూడా ఈ కేసీఆర్ పైన పోరాటం చేస్తుండే, అది పోరాటం కదంటారా? పోరాటం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ నేను అదే అంటానా, మల్లన్న పోరాటం కేవలం కేసీఆర్ మీదనే చేసిండు. కానీ మా పోరాటం కేసీఆర్ మీద కాదు, అంటే ప్రభుత్వం మీద అని అనుకోవచ్చుగా. కేసీఆర్ పైనే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనుకోవచ్చుగా. ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుకుంటూ ఇప్పుడు మల్లన్న గారు పోరాటం, మల్లన్న పోరాటంలో నేను అనట్లేదు, కాకపోతే పోరాట పటిమలో ప్రాధాన్యత గురించి మాట్లాడతాను నేను. మరి మల్లన్న కంటే ఎక్కువ కొట్లాడినాం కదా మేము. ఇప్పుడు మల్లన్న కంటే దేనిలో తక్కువ? ఇప్పుడు నేనే అంటున్నా, ఈ రాజు నాయక్ అనేటోడు నేను ఇప్పుడు యూనివర్సిటీలోనే పీజీ చేసిన, తెలంగాణ మూవ్మెంట్ లో యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా, తర్వాత బీడ్ అక్కడే అయింది, పిహెచ్డి అక్కడే అయింది. అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా మల్లన్న కంటే ఎక్కువ సంవత్సరాలు పోరాటం చేసినాం కదా. మల్లన్న పోరాటం అని అంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 2 సంవత్సరాలు అంటే 2016 నుంచి మల్లన్న పోరాటం స్టార్ట్ చేసాడు కేసీఆర్ మీద. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయననే ఇది చేస్తూ చేసిన పోరాటంలో సమాజంలో ఉన్నటువంటి కొంతమంది అంటే బాధితులు మల్లన్నకు అట్రాక్ట్ అయ్యి, మల్లన్న మాస్ లాంగ్వేజ్ అట్రాక్ట్ అయ్యి ఇవాళ వాళ్లకు జరుగుతున్నటువంటి ఇది సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆఫీస్ పెట్టుకున్నాడు, జనాలను దగ్గరికి తీసుకొచ్చిండు, కొంత పాదయాత్రలకు పోయి ఎక్కడైతే విద్యార్థులకు కాకుండా సమాజంలో కొన్ని అన్యాయాలు పోలీసుల ద్వారా కావచ్చు, ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే భూస్వామ్యదారులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీదకి అయిపోయింది తప్ప వాళ్ళ ద్వారా ఇప్పుడు మల్లన్న చేయబట్టి ఫలితం పొందింది, ఉపాధి పొందిన వాళ్ళు ఎంతమందో మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మల్లన్న చేయబట్టి కొన్ని వర్గాలకు జస్ట్ అంటే అధికారులకు వాళ్ళకు ప్రశ్నించిండు, కానీ ఎంతమందిని ఇవాళ ప్రశ్నించడం ద్వారా ఎంతమంది బాధితులకు న్యాయం జరిగిందనే విషయాన్ని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. వాళ్ళని ప్రశ్నించకుండా మల్లన్న కేవలం అధికారులతోని ఆ జనాలను మోటివేట్ చేస్తూ ఇవాళ చైతన్యం నింపే దానిలోకి వెళ్ళి మేమే విద్యార్థులుగా అంటే మా చుట్టుపక్కల ఉన్న సమాజంలో కావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా 2018లో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది హైదరాబాద్ లో. ఇదే మల్లన్న అన్ని విషయాలలో నువ్వు మాట్లాడిను. అది సైదాబాద్ అనుకుంటా, ఇక్కడ ఏరియాలో 6 ఏళ్ల అమ్మాయిపై జరిగే క్రమంలో అదే పట్టుదలతోని అదే చైత్ర అనుకుంటా, సిగరేణి కాలనీ అనుకుంటా, రైట్. ఏ రాజకీయ నాయకులు కానీ ఏ రాజకీయ నాయకుల మీద ఏ జర్నలిస్టు ప్రశ్నించలేదు. ఎక్కడ ఏ ప్రాధాన్యత ఏ టీవీ ఛానల్లో కూడా ఆ విషయం రాలేదు. పోనీ మల్లన్న అన్ని విషయాలలో బాగా అట్రాక్ట్ గా మాట్లాడే మల్లన్న ఈ విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేకపోయాడు? అదే కేసీఆర్ ప్రభుత్వంలో కదా అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం జరగడం కోసం తీన్మార్ మల్లన్న ఎందుకు కొట్లాడలేదు అంటే తీన్మార్ మల్లన్న ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి.
ఇవాళ తీన్మార్ మల్లన్న సాధారణ జీవితం నుంచే వచ్చినప్పటికీ ఇవాళ తీన్మార్ మల్లన్న వెనక కనబడినటువంటి ఆలోచన కనబడినటువంటి స్థాయి పెరిగి ఉన్నది. ఆర్థికంగా బలపడ్డ తీన్మార్ మల్లన్న ఇప్పుడు బయట చెప్పుకోవడానికి చాలా చెప్తుండు, కానీ తీన్మార్ మల్లన్న కూడా ఏమున్నది అనేసి మాలాంటి గ్రాడ్యుయేట్స్ కొంత మేము ఆలోచించగలిగినాం. ఉన్న ఆస్తంతా రాసిచ్చాడు ప్రభుత్వానికి 1,50,00,000 కూర్చొని ఇంకేముంటది అన్న దగ్గర. అసలు ఎక్కడి నుంచి సంపాదించాడు 1,50,00,000 తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్నకు 1,50,00,000 ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న కంటే మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి 545 మంది పార్లమెంటరీస్ ఉన్నారు కదా, వాళ్ళ యూట్యూబ్ పైసలేమో. ఏం యూట్యూబ్ పైసలు? యూట్యూబ్ ఛానల్స్లలో గిన్ని కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే ఇప్పుడు అందరు యూట్యూబ్ ఛానల్ మీద మాకు చదువులు ఎందుకు మరి, మాకు కథ ఎందుకు, మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇదే పోరాటం కొనసాగించాలి. మరి అది చెప్పగలుగుతాను. మరి 1,50,00,000 యూట్యూబ్ పెట్టుకుంటే స్క్రీన్ లో మాట్లాడితే 1,50,00,000 వస్తాయి. మీరు అందరూ అదే పని చేయమని చెప్పండి. దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,80,000 గ్రాడ్యుయేట్స్ వల్ల మేము అందరం అదే పని చేస్తాం. అవునా కదా? ఇప్పుడు 1,50,00,000 నేను అంటున్నా, నువ్వు కష్టార్జితం, నీ కష్టంతో నువ్వు కష్టపడి నీ చెమటను చిందించి నువ్వు ఇన్ని కేసులు భరించి ఇన్ని పాదయాత్రలు చేసి జనాన్ని సమీకరించి ప్రతి రూపాయిని ఖర్చే కదా, నీకు ఎవరు రూపాయి ఇయ్యలే కదా. దాతల నుంచి వస్తే ఎవరిస్తారు? తీన్మార్ మల్లన్న ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడాడు? ప్రభుత్వం మీద కొట్లాడినప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది తీన్మార్ మల్లన్నకు. పోనీ ప్రతిపక్షాలు ఏమైనా సహకరించే పరిస్థితి ఉండేనా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు బయటికి రాని పరిస్థితి, బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎవరికి బయటికి రాని పరిస్థితి. ఆ రోజు కొంత జర్నలిజం, కొంత విద్యార్థుల పోరాటం తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారు 8 సంవత్సరాల పాటు ఎటువంటి పోరాటాలు ఏ నాయకులు చేయలేదు. అలాంటి క్రమంలో తీన్మార్ మల్లన్నకు 1,50,00,000 డొనేషన్ చేసినట్టే నేను అంటానా. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు, నీకు 2 ఆడపిల్లలు, నీ కుటుంబం ఉంది ఇవాళ. కాకపోతే సంపాదించే క్రమంలో చాలా అక్రమాలు చేసిండు, చాలా దందాలు చేసిండు. వచ్చిన వాళ్ళతో కూడా చాలా మంది కామెంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా ఆయన మీద చాలా విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. కానీ అది నిజాలు ఏం లేదు కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీవీలలో మాట్లాడేటప్పుడు, మొబైల్లో కాల్ చేసి మాట్లాడేటప్పుడు గింత బెన్నెడు పేపర్లు ఊపుకుంటూ మాట్లాడేది. ఏ రోజు తీన్మార్ మల్లన్న బాధితులను తీసుకుపోయి మరి దాన్ని ఇది నీ సాక్ష్యం అని చెప్పేసి ఎవరికి ఊహించలేదు. తీన్మార్ మల్లన్న అనేటైనా జెన్యూన్ గానే ఉంటే మరి కట్టలు పేపర్ ఉన్నప్పుడు చట్టాలు ఏం చేసినాయి, న్యాయస్థానాలు ఏం చేసినాయి, ప్రతి దానిలో తీన్మార్ మల్లన్న జెన్యూన్ అనేది స్టాంప్ అయితే ఇక్కడ వేసి ఇయ్యలే కదా. ఇవాళ అదే తీన్మార్ మల్లన్న మీద అంత సమాజంలో అంత ఉత్తేజంగా అంత పనిచేసి అంత నీతి నిజాయితీ ధర్మంగానే రూపాయి సంపాదించినోడు, అంత ధర్మంగా సంపాదించినోడు ఇవాళ తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి కార్లు కావచ్చు, ఇవాళ తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ఖర్చు కావచ్చు, ఇవాళ ఏంది ఇవాళ ఒక మీటింగ్ జరగాలంటే ఎన్ని లక్షల ఉన్న ప్రాపర్టీగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాబట్టి సో మీటింగ్స్ పెడుతుందేమో అనుకుంటే తీన్మార్ మల్లన్నకు అంత కాంగ్రెస్ పార్టీలో అంత బలంతోని అంత ప్రేమతోని మేము కూడా 3 జిల్లాలలో 3 ఉమ్మడి జిల్లాలలో 37 నియోజకవర్గాలలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యార్థి కాకతీయ యూనివర్సిటీ అంటేనే గ్రాడ్యుయేట్స్ ఉత్పత్తి కేంద్రం. అది మా దగ్గర నుంచే వస్తారు ఎవరైనా. ఇప్పుడు మళ్ళా నల్గొండ, ఖమ్మం, వరంగల్ అనేది కాకతీయ యూనివర్సిటీ హబ్. అది ఇప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కు మేము ఎంతమందిని కలిసి అడగాలి, ఎన్ని లైబ్రరీలు తిరిగి ఉంటాం, ఎన్ని కోచింగ్ సెంటర్లలో పోయి ఉంటాం. అంటే మాకు కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, మీకు జర్నలిజం మీకు ఎట్లా ఆలోచనలు మీరు ఎట్లా తీసుకుంటారో మేము డైరెక్ట్ కలిసి వాళ్ళని మాట్లాడి ఉంటాం కదా. మరి వాళ్ళ చాలా వ్యతిరేకత ఉన్న తీన్మార్ మల్లన్న మీద. ఇవాళ 1,50,00,000 రూపాయలు ఎందుకు ఒప్పుకుంటూ ఆ రోజు మైక్ మాట్లాడుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన కూర్చొని గట్టిగా విమర్శించి అసలు కోమటిరెడ్డి అనేటోడు అది ఇది అని చెప్పి మాట్లాడిన మల్లన్న ఇవాళ ఆయన దగ్గరనే కూర్చొని ఆయన సమక్షంలో 1,50,00,000 ఇచ్చింది. ఇదంతా కూడా ఆయనకున్నటువంటి టాక్టిక్స్ విధానంతో కొంత అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఆ ప్రయత్నంలో సాధారణ ప్రజలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కాకుండా సాధారణ ప్రజలు కొంత మాస్ పీపుల్స్ అట్రాక్ట్ కావచ్చు. కానీ వాస్తవాలు ఎందుకు ఇవాళ గ్రహిస్తున్నారు. ఎందుకు ధర్మారెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు, భూపాలపల్లి రమణారెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల పనిచేసినోడు ఏ ఒక్క ఎమ్మెల్యే 1000 కోట్లకు 500 కోట్లకు తక్కువ లేడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏందో వాళ్ళ రాసిస్తలేరు. ఎందుకు నువ్వు ముందే పోటీ చేయడానికి ఖర్చుతోనే నా ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తానని చెప్పి రాసిచ్చినావు. దేనికి రాసిచ్చింది అసలు? అంటే సమాజంలో ఒక గ్రాడ్యుయేట్ గాయంతో ఆలోచించినోడు ఉన్నాడా? మీరు రెడీ కూడా ఏంటిది రాసేనికి? మాకేముంటే అది ఏమి మాకు అసలు రాసిచ్చడానికి ఏదైనా ఉంటే కదా. అంగీలాగున్నట్టుంది మీకు. ఇక అంగీలాగానంటే ఇది కూడా ఫెలోషిప్ డబ్బులు ఉన్నాయి, కొన్ని దాచుకుంటే కుటుంబం బలి వేసుకురా అది తీసుకోవాలా? వేసుకున్నాం పని అయితే వేసుకున్నాను. ఎందుకంటే మలన లెక్క ఇప్పుడు ఉన్నాయని రాసేయాలనంటే అది కాదు. ఉన్న దాంతో కాపాడుకుంటా మాకున్నటువంటి లిమిట్స్ తోని మాకున్నటువంటి గురువుల దగ్గర మేము కూడా తిరుగుతున్నామండి. మాకేం ఆర్థికంగా బలంగా ఉండి ఎక్కడ తిరగట్లే. మాకున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి
సంబంధాలు కావచ్చు. సో నేను ఏమన్నా ఎట్లా ఎదుర్కొంటారు ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆర్థికం అవసరం లేదు. సభలు పెట్టుకొని జనాన్ని సమీకరించి గ్రాడ్యుయేట్స్ కూడా రాజకీయాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎట్లా చేసేయాలంటే వీళ్ళు పార్టీలు అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు ఇంకా తిరిగే వాళ్ళకి ఎంతమందికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఇదే తీర్మానం దగ్గర అనుకుంటా కదా రాకేష్ రెడ్డి ఎవరు మీకు దగ్గర అంటే ఇప్పుడు మాత్రం దగ్గర అంటే నా కూడా ఆయన ఉద్యమాలలో నాకంటే జూనియర్. 2013లో ఉద్యమం మొదలుపెట్టాను. నేను 2007 నుంచే ఉన్నా. ఏమన్నా మాట్లాడిండా రాకేష్ రెడ్డి మీతో? దేని గురించి? ఉపసంహరించుకో అని చెప్పి ఏమన్నా చెప్పిండా? మాలాంటి వాళ్ళని ఎవరు ఉపసంహరించుకొని అన్నారు, మా దగ్గరికి ఎవరు రారు, మేము అట్లా రానియం ఎవరిని కూడా. ట్రై చేసిండా తీర్మానం వల్ల కూడా అట్లాంటిది ఏం లేదు. ఏమన్నా సైలెన్స్ ఉన్నామని చెప్పి సైలెన్స్ ఉండమని అంటే కొంచెం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనకు దగ్గర ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, లేకపోతే ఎన్ఎస్సీ నుంచి మా దగ్గర ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, వేరే దాంట్లో ఎందుకన్నా ఇప్పుడు మొన్న పోటీ చేస్తే కదా ఫెలోషిప్ డబ్బులు మొన్న కొన్ని ఓటుకున్నాం, ఇప్పుడే ఉన్నది తిరగాలే అంటే గెలిచేదంతా ఉన్నదా అని అంటే మన లక్ష్యం గ్రాడ్యుయేట్స్ కు గెలిచేంత ఇది ఉన్నదంటే మీరందరూ మరి నేను ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టే. కొట్లాడదాం. నిజంగా ఒక గ్రాడ్యుయేట్ జెన్యున్ గా ఉన్నటువంటి మంచి పట్టా పొందినటువంటి గ్రాడ్యుయేట్ కి అవకాశాలు వచ్చినప్పుడు ఇవాళ అవకాశాల ద్వారా మన హక్కులకు కొట్లాడతాడు. చట్టసభలలో మన ప్రాతినిధ్యం ఉంటుంది. తన సొంతంగా ఏది ఆలోచించడు, తన ఆస్తులను కూడగట్టుకోడు, తన బంధు ప్రీతిని ప్రదర్శించడు. తన బంధువులు చాలా మంది పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్న వాళ్ళకి ఇల్లు కట్టడము, అక్క వాళ్ళకి ఇల్లు కట్టడము, చెల్లెలకు పెళ్లి చేయడము, కోడలను అమెరికా పంపించడము, తర్వాత వేరే ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద బినామీ పేర్ల మీద ఇక 1,50,00,000 ఉన్న మలనకు బయట నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 6-7 కార్లు ఉన్నాయి. అన్ని లగ్జరీ కార్లే. నాకో కారు ఉన్నది, బ్యాంకులో లోన్ పట్టుకొని తీసుకున్నా. ప్రతి నెల నేను కట్టాలి. నేను ఇంటికాడ ఇప్పటికీ ఒక 6 ఎకరాల వ్యవసాయం చేస్తాను. సండే పోయి చేసుకుని వస్తా. అంటే మా ప్రాధాన్యం మాకు ఉన్నాయి అంటున్నాను నేను అనేది ఏంటంటే తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ఆ తర్వాత ఎవరైతే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారో వాళ్ళకంటే 52 మంది పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురి కంటే బ్రహ్మాండంగా అందరు ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో అందరికంటే కూడా ఇప్పుడు ఇంకోరెవరో కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సార్ పోటీ చేస్తున్నాడు, తర్వాత బక్కా జెర్సన్ అన్న కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. దెబ్బతలిగే అవకాశం లేదా మీకు? అంటే ఈ ఇండిపెండెన్స్ ఎక్కువ ఉండేసరికి దాదాపు 300 మంది ఉన్నారు పోటీ చేయడానికి. 52 మంది పోటీ అయిపోయిందా? అంత సెటిల్ లాస్ట్ ఫైనల్ గా మిగిలింది 52 మంది. 11 మందిని ప్రముఖులందరూ పిలిచి మరి డ్రాప్ చేస్తా ఉండే ఆ రోజు ఎంత కావాలి ఏందని చెప్పేసి మాట్లాడుకుంటా అంటే సిగ్గు అనిపించిందండి. వాస్తవం చెప్తున్నాం. ఎందుకు డ్రాప్ చేయించాలా? ఇచ్చినట్ట ఒక్కొక్కరికి ఎంత ఇచ్చిరా అనేది వాళ్ళు ఇచ్చినోనికి తెలుసు, తీసుకున్నోనికి తెలుసు. ఎంత ఇచ్చిరా అనేది ఇప్పుడు మనం నాగరే ఎంత ఇచ్చిరా ఇంటి చెప్తారా? 11 మందిని ఎవరు డ్రాప్ చేయించారు? 11 మందిని డ్రాప్ చేసిన దాంట్లో మల్లన్న గారే పెద్ద తలకే ఉండొచ్చు అంటారు. ఇక ఆయనకున్నటువంటి అనుబంధాలతోని, ఆయన దగ్గర ఉన్నటువంటి జర్నలిజం టీంతో కావచ్చు, ఆయనతోని అనుకూలంగా పనిచేసినటువంటి ఆయన మిత్ర బృందం టీం ఉంటుంది కదా, తీన్మార్ మల్లన్న టీంతో వాళ్ళందరూ అక్కడ. నన్నయ్య దాంట్లోగా ఎవరిని? నన్నయ్య దాంట్లోగా మీరేమైనా డ్రాప్ చేసించారు? ఎవరైనా డ్రాప్? ఆయన దగ్గర ఉన్న మిత్ర బృందం అది ఇది అంటే పుసుకున్న నన్ను అనుకోగల జనాలు. మళ్ళీ అనేది ఉంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయండి, ఈ ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి ఆలోచనలు ఎందుకుంటాయి? అంత నెగిటివ్ గా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అశోక్ సార్, బక్కా జెర్సన్ కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్? బక్కా జెర్సన్ గారు నిజంగా సామాజిక ఉద్యమాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఉంటే 100% దళిత బహుజనులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో పేద వర్గాలకు అనేక సమస్యల పట్ల ఆయన కోర్టులో లీగల్ అడ్వైజ్ ఇస్తూ బక్కా జెర్సన్ గారు ఇస్తే 100% మద్దతు ఇస్తున్నాడు. ఎందుకంటే మా సమస్యలలో డైరెక్ట్ గా మేము యూనివర్సిటీ స్థాయిలో ధర్నాలు, రాస్తారోకాలు పోటీ చేస్తున్నప్పుడు, యూనివర్సిటీల్లో PhD ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా బక్కా జెర్సన్ గారు మా విద్యార్థులను కూడా గవర్నర్ స్థాయికి పంపించినటువంటి ఆయన ప్రక్రియ, ఆయన సొంత డబ్బులు పెట్టుకొని కూడా కొంత మా కోసం ఫైట్ చేసిండు. జెన్యున్ గా ఫైట్ చేసిండు, సమాజం కోసం ఫైట్ చేసిండు, విద్యార్థుల పక్షాన నిలబడ్డాడు. ప్రభుత్వ పాలకులు చేస్తున్నటువంటి అక్రమ భూ కబ్జాల మీద మనం మైక్ల మాట్లాడినాం, మనం స్క్రీన్ల మీద చూపించినాం. మనం ఏ అధికారి దగ్గరికి పోయి, ఏ కలెక్టర్ దగ్గరికి పోయి రెఫరెండాలు ఇవ్వలే. ఏ మంత్రి దగ్గరికి పోయి మనం పోయి వాళ్ళ మంత్రి దగ్గరికి పోయి ఇది జరిగింది తప్ప అని చెప్పేసి ఇక్కడ తను వికలాంగుడు అయినప్పటికీ తను పోయిండు, రాసిండు, రాతపూర్వకంగా చట్టాల ద్వారా, కోర్టుల న్యాయస్థానాల ద్వారా కొంత హక్కులను న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిండు. అది కదా జెన్యున్ గా జరగాల్సింది. ఇప్పుడు నేను కూడా ఉంటాను. నేను మా బాయికాడ ఉండి కాకతీయ యూనివర్సిటీలో కూర్చొని ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి నేనంటే నేను న్యాయస్థానానికి పోకుండా, పోలీస్ స్టేషన్కి పోకుండా, ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోకుండా నా ఇంట్లోనే కూర్చొని ఇట్లా జరిగిందంటే సమస్య అయితే సాల్వ్ కాదు కదా. సో ఇప్పుడు తర్వాత అశోక్ సార్ కూడా ఉన్నారు. అశోక్ సార్ అంటే అశోక్ సార్
తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగుల సంఖ్య పెరగడం, ఉపాధి అవకాశాలు ఇక్కడ లేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొంత ఆర్థిక భరోసాలను, బ్యాంక్ లోన్లు అవి ఇవి తీసుకొని ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ చేసుకున్న క్రమంలో పరిచయమైనటువంటి గురువు విద్యార్థులకు పాఠాలు బోధించినటువంటి వ్యక్తి. అటువంటి సందర్భంలో సహజంగా విద్యార్థికును ఉపాధ్యాయునికి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి మొన్న టీఎస్పీఎస్సీ ఇష్యూ జరిగినప్పుడు ఈయన కొంత గొడవల్లో అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, వీళ్ళందరినీ సమీకరిస్తాడనే దాని మీద ఈయనను మొన్న కేసులు వేసి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్క విషయంతోనే ఆయన మీద కొంత సానుభూతి ఉన్నది. సానుభూతి ఉండి ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తే చేయవచ్చు. అంటే కొంతవరకు అయితే ఓటు చీల్చడని చెప్పేసి ఏదైనా దానికి ఇంకో అభియోగం కూడా ఉన్నది. ఇప్పుడు ఆయనను నిలబెట్టడం వెనక ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒకరు అంటున్నారు. అదే మా గ్రాడ్యుయేట్స్ లైబ్రరీలో చదువుతున్నటువంటి వాళ్ళు అసలు మల్లన్న ఓట్లు చీల్చడమే ఉద్దేశంగా కొన్ని ఓట్లు చీల్తే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఆర్గనైజ్ ఉన్నారు. అటువంటి వాళ్ళ ఓట్లు చీల్చడం కోసం మల్లనే నిలబెట్టించారనేటువంటిది ఒక ఆలోచన ఉన్నది. సో కొంతవరకు ఓట్లు చీల్చగలుగుతారు. సో ఎట్లా ఉంది భవిష్యత్ కార్యాచరణ? ఎట్లా 6 రోజుల టైం ఉంది, తిరిగిర్రా 3 జిల్లాలు తిరిగినాం. మాకున్నటువంటి మండలాలలో నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శక్తి ఆర్గనైజేషన్కు నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సుమారు ఈ 3 జిల్లాల పరిధిని ఖమ్మం, వరంగల్, నల్గొండలనే గిరిజన శక్తి అనేది అంటే ఇప్పుడు ఎక్కువ ఈ ప్రాంతాలలో గిరిజనుల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఖమ్మంలో కావచ్చు, అటు ఇటు వరంగల్లో దాదాపు 5 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నల్గొండ, దేవరకొండ ప్రాంతంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా బలమైనటువంటి ఒక కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి అంటే గిరిజన శక్తి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే 100% చదువుకున్నోడే ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తాడు. అలాంటి వాళ్ళు ఆ ఓట్ బ్యాంక్ అంతా మాదే. వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివ్గా వాళ్ళ మండలాలలో వాళ్ళ స్థాయిని బట్టి మేము ఆర్థికంగా పోయి బహిరంగ సభలు పెట్టే పరిస్థితి లేదు. పెద్ద మీడియా ఛానళ్ళు మమ్మల్ని పిలిచి మీ వాయిస్ ఇవ్వండి, మీరు కొట్లాడారు కదా, మీరు ఫైట్ చేసేది కదా అని చెప్పి పరిస్థితి లేదు. అట్లనే మాలో మేము జూమ్ మీటింగ్లు పెట్టుకుంటా సంఘంలో ఉన్నటువంటి బాధ్యతలు అప్పచేస్తూ వాళ్ళతో పాటు దళిత విద్యార్థి సంఘాలతో యూనివర్సిటీ రిలేషన్లో కావచ్చు. మొన్న మేము అన్ని యూనివర్సిటీలు తిరిగినాం. పాలమూరు తిరిగినాం, మహాత్మా గాంధీ తిరిగినాం, ఇక్కడ తిరిగినాం, ఖమ్మం పీజీ సెంటర్కు పోయినాం. మా ముఖపరిచయం డైరెక్ట్ తెలుసు వాళ్ళకు. రాజునాయక్ అంటే ఎట్లుంటాడు, రాజునాయక్ ఒక పోరాటం ఎట్లుంటది, ఏ విషయాల మీద రాజునాయక్ అవగాహన ఉంటుంది, రాజునాయక్ లాంటి రేపు ఎమ్మెల్సీగా వస్తే ఎట్లా ఉంటుంది, రేపు కొట్లాడగలుగుతాడా ఒక అవగాహన ఉంటుంది కదా విద్యార్థులకు. మమ్మల్ని వాళ్ళే చూసిలే కదా, వాళ్ళతో కలిసి పెరిగినాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్న ఒక వయసుకు సంబంధించి, ఒక సమస్యకు సంబంధించి, ఒకే రకమైనటువంటి హక్కులకు సంబంధించి అందులో భంగపడ్డవాడిని కదా నేను. సో మా కార్యాచరణ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. వేరే సంఘాలలో గిరిజన సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. రాజునాయకులు అంటాడు ఉండాలి, ప్రశ్నిస్తాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఏ దందాలు చేయనివాడు, ముక్కుసూటి మనిషి. ప్రభుత్వాన్ని కూడా వచ్చినప్పటి నుంచి విమర్శిస్తాడు. విమర్శలతో పాటు రోడ్ల మీద జనాలను విద్యార్థులను సమీకరించి, అంతేకాదు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వేదికగా గ్రూప్ 2 ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఎంఆర్ఓల దగ్గర నుంచి కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారుల ద్వారా కూడా మేము ఆర్థికంగా డబ్బులు సమకూర్చి బాగా కష్టపడే విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో స్టడీ మెటీరియల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరికైనా హాస్పిటల్లో ఇబ్బంది అయితే మేము పోయి డైరెక్ట్ ఎంజిఎం లాంటి హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడేటువంటి పరిస్థితి అవన్నీ మాకున్నాయి. ఇవన్నీ మాకు తెర మీద కనవాలి అంతే. మేము మమ్మల్ని టీవీలలో ఎవరు చూపించలే. అదే పోరాటం తెలుసు కాబట్టి నేను పిలిపించిన. అదే అంటున్నా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు గుర్తించిళ్ళు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంత ఉద్యమ కాలం నుంచి ఆ ప్రవళిక ఇష్యూ జరిగినప్పుడు మీరే తెర మీద చూపించారు, మేము చూసినాం. ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టడం జరిగింది. పెద్ద చంద్రుడి టార్గెట్ చేయించి ఆ రోజు దుగ్గొండిలా కేయూ జాక్ టీం లీడర్ల మీద ఒక 5 మీద పగబట్టిండు. ఇక్కడెక్కడ దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దుగ్గొండి సిఐ ఉన్నటువంటి పుల్యాల కిషన్ ను ప్రేరేపించి వీళ్ళు ఇక్కడ బయట దొరికిళ్ళు బాగా బ్రహ్మాండంగా వీళ్ళను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకుపోయి కొట్టినట్టుకుంటున్నారు కదా మా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ రోజు కూడా మేమే అప్పుడు అవును విద్యార్థులకు అంటే పిహెచ్డి న్యాయంగా రావాల్సినటువంటి మా హక్కు మెరిట్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రావాల్సినటువంటి పిహెచ్డి సీట్లను అమ్ముకున్న క్రమంలో ఈ ఇష్యూ వచ్చింది. అప్పుడు కూడా నేను అంటానా ఇంత పెద్ద ఉద్యమం జరిగింది మా యూనివర్సిటీలో. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేద్దామనే ఆలోచన బహుశా ఆల్రెడీ చేసిండు, గతంలో చేసిండు, 21 చేసిండు. మాకు సమస్య వచ్చింది. మద్దతు ఇచ్చినప్పుడు మీరు ఎవరు అప్పుడు ఇచ్చారా మద్దతు? తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ చేసినప్పుడు
తీర్మానం మల్లన్నకు సెకండ్ ప్రయారిటీ ఓట్లు మన గిరిజన ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇవాళ వేస్తేనే కదా ఆ స్థాయిలో వచ్చింది తీర్మానం మల్లన్న. లేదు, అప్పుడు మీరు మద్దతు ఇచ్చిరా అంటున్నారు. ఎవరికి? మీరు మల్లన్నకు. నేనే పోటీలో ఉన్నా కదా. మద్దతు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసిరా, మాట్లాడారా? అంటే సైలెన్స్ ఉన్నారా ఏమన్నా ఆ మూమెంట్ లో? లేదు, మేము మద్దతు ఏమి ఇవ్వలేదు. అడిగిరా పోనీ? మద్దతు ఎందుకు ఇవ్వలేదు అంటే దానిలో ఒక సందర్భం ఉంది. అడిగిరా పోనీ? అడిగిరా మిమ్మల్ని మద్దతు? అడగలేదు. మద్దతు అడగలేదు, మద్దతు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు సపోర్ట్ చేయాలనే ఉద్దేశమే మాది. ఇప్పుడు తీర్మానం మల్లన్న పైన ఎందుకు వ్యతిరేకత, ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తారు? పార్టీ నుండి పోటీ చేస్తున్నానా ఎట్లా? పార్టీ నుంచి పోటీ చేస్తుంది అనేది కాదు, పార్టీ టికెట్ ఇవ్వడం వెనుక పార్టీ ప్రాధాన్యత ఏందో పార్టీకి తెలుసు. కానీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైన వివిధ రకాలైనటువంటి వర్గాలు వచ్చినాయి ఆయన దగ్గరికి. వర్గాలు వచ్చినప్పుడు వాళ్ళను కూడా తీన్మార్ మల్లన్న వాళ్ళకు ఒక మాట చెప్పి మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి తెర వెనుక ఎవరైతే వీళ్ళకు బాధ పెట్టినటువంటి వారు ఉన్నారో వేరే వాళ్ళ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా కొంత తీసుకొని వాళ్ళని సమస్య పరిష్కారంగా కూడా కాలయాపన చేసిన అనే విషయము ఇవాళ సమాజంలో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆ విషయం వాళ్ళ పిల్లలకు చెప్తారు కదా, ఆ పిల్లల ద్వారా ఇదంతా పాకిపోయింది. వాళ్ళ లైబ్రరీలో గత 4 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి పిల్లవాడు ప్రతి ఒక్కడు కూడా ఈ విషయం మీద కొంత ఆలోచించే అవగాహన ఉంటుంది కదా. అట్లా తీన్మార్ మల్లన్న మీద ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సరితూగని మనిషా ఇవాళ ఇన్ని పార్టీలు మార్చినటువంటి తీన్మార్ మల్లన్న ఇంతమంది పొలిటికల్ లీడర్లను అప్పుడు తీన్మార్ మల్లన్న జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేసరికి అప్పుడు ఉన్నటువంటి దొంగలంతా నీతి మందులైరా. అంటే నీకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డయాసల మీద అందరినీ కూర్చోబెట్టి ఈ మా వెంకటరెడ్డి అన్న కలుసుకుంటే నాకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు పడతాయి, మా ఉత్తమ్ కుమార్ అన్న నాకు అద్భుతంగా ఓట్లు వేయించగలుగుతాడు, తర్వాత వేరే కాంగ్రెస్ పార్టీ లీడర్లను మొన్నటిదాకా అందరినీ దొంగలంటే అసలు పనికే రారు వీళ్ళు చేసే పని ఏంటిది, వీళ్ళ ఉద్యమం లేదు. ఇది తెలంగాణ కోసం ఇప్పుడు కోమటిరెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసినాడు. ఈ రోజు నువ్వు తీయగా మాట్లాడతాను, మరి ఆ రోజు ఎందుకు చేరాయండు? కోమటిరెడ్డి కూడా విపరీతంగా ఇచ్చినావు కదా మళ్ళా. అంటే నీ అవకాశాల కోసం నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ఒక తీరుగుంటావు, నీకు అవకాశం లేకపోతే ఇంకో తీరుగా మాట్లాడుతావు. సో జనాలు నా గ్రాడ్యుయేట్స్ నమ్మే పరిస్థితులు లేరు. ఇన్ని రకాలుగా ఇన్ని రంగులు మార్చిండు కదా, ఇప్పుడు అంటాడు అయితే వస్తే నేను ఉద్యోగ నియామకాల క్యాలెండర్ను బరాబర్ చేయిస్తా అన్నావు. ఏది బరాబర్ చేయించు? అది లేకున్నా కూడా నువ్వు కొట్లాడినావు కదా, అప్పుడు చేయించవచ్చు కదా. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అంటుండగా ముఖ్యమంత్రి. ఏడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఏదైతే 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండో నాకైతే చాలా చిత్రం అనిపిస్తాను. ఆయన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిపోయిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి వీళ్ళు రిజల్ట్ ఇచ్చి ఇవాళ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి కదా. మెడల్ ఎత్తుర్రు. నేను అంటానా అంటే ఎవరికో పుట్టినదాన్ని ఇప్పుడు మాకు పుట్టిరని చెప్పుకుంటే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారంటే అదే ఇప్పుడు మిమ్మల్ని మేము ఎందుకు ఎంచుకున్నాం? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండడానికి కాంగ్రెస్ నాయకులు ఎవరు కాదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు గల్లజింపుకొని రోడ్డు మీద నిలబడే పరిస్థితులు ఉన్నాయా? విద్యార్థులు పోరాటం చేస్తుంటే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. విద్యార్థుల స్వతహాగా పోరాటంతో జనాలలో వ్యతిరేకత వచ్చి ఇవాళ విద్యార్థుల పోరాట ఫలంగానే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా భుజాల మీద ఎత్తుకున్నది విద్యార్థులే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మా కేయూ జాక్ టీము రేవంత్ రెడ్డి గారిని పిసిసి హోదాలు మొన్న 43 రోజుల దీక్ష జరిగినప్పుడు కాకతీయ యూనివర్సిటీకి రమ్మన్నాం. ఆ కాకతీయ యూనివర్సిటీలో నువ్వు రాబట్టే కాకతీయ యూనివర్సిటీలో రాబట్టే మిగతా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అసలు అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే వరకు మాకు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయని రాజేంద్ర రెడ్డి గారు తప్ప ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు సహకరించలే. కనీసం దెబ్బలు విద్యార్థులను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పోయి కొట్టిరు సార్, మీరు వచ్చి పరామర్శించడం చెప్పేసి మేము ఫోన్ చేసి అడిగితే కూడా ఏ లీడర్ రాలే. ఏ లీడర్ వచ్చిండు? ఒక నాయన రాజేంద్ర రెడ్డి గారు స్థానికంగా ఉంటారు కాబట్టి తను యూనివర్సిటీ దగ్గరే ఉంటది కాబట్టి వచ్చిండు, పిలిచినప్పుడు రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఒకటి తప్ప మరి మిగతా 11 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు రాలేదు ఆ రోజు ఇదే తీన్మార్ మల్లన్న మా దగ్గరికి ఎందుకు రాలేదు? వచ్చి కొట్లాడచ్చు కదా మాతో పాటు. నువ్వు నా గ్రాడ్యుయేట్ ఓటర్స్ నేను 2021 నేను వీళ్ళ కోసం ఫైట్ చేసిన, రేపు కూడా ఫైట్ చేయబోతానా? నేను పోటీ చేయబోతున్నా అంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మళ్ళీ పనికిరారా? కాళ్ళు చేతులు తిరిగినా కూడా నువ్వు ఒక్కసారన్నా కనీసం నీ క్యూ న్యూస్ లో ఒక్కసారన్నా నువ్వు మా గురించి ఈ విద్యార్థుల గురించి మాట్లాడే పరిస్థితి ఉండేనా? అంత బిజీ ఏమున్నది? ప్రజల కోసమే కొట్లాడటం కదా. యూనివర్సిటీ వేదికలుగా ఇంత నష్టం జరిగి 43 రోజులు మేము సిపి మీద యుద్ధం చేస్తాను, అన్యాయంగా మా విద్యార్థులను తీసుకుపోయి కొట్టినని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని అక్కడ మాకున్నటువంటి ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం, కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించడం, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఆహ్వానించడం, ప్రజా సంఘాలు ఆకునూరి మురళి, జాగో
తెలంగాణ టీంను ఆహ్వానించినాం. వాళ్ళందరినీ ఆహ్వానించి మేము వస్తే మరి తీర్మార్ మల్లన్న మా దగ్గరికి ఎందుకు రాలే? అంటే మాకు కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. తీర్మార్ మల్లన్నకు ఆ రోజు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండే కాబట్టి మా దగ్గరికి రాలే. ఈరోజు తీర్మార్ మల్లన్నకు మా అవసరం ఉన్నది కాబట్టి యూనివర్సిటీలలో పోవాలి కాబట్టి ఇవాళ గ్రౌండ్లో ఉండి తిరిగే పరిస్థితి ఉన్నది. ఆ రోజు మమ్మల్ని పట్టించుకున్నటువంటి 2021 ఉన్నప్పుడు ఆ సంబంధాలను నేను కొనసాగించుంటే, అదే రకమైనటువంటి ప్రాధాన్యత నీకు ఉండి ఉంటే, నీకు ఎటువంటి లాభపక్ష లేకుండా నిస్వార్థంగా నువ్వు వాళ్ళ ప్రజల కోసమో విద్యార్థుల కోసమో పనిచేసేవాళ్ళు అయితే మేమెందుకు మాలాంటి వాళ్ళు ఎందుకు పోటీ చేస్తాం? తీర్మార్ మల్లనే ఆదర్శంగా తీసుకుంటాం. తీర్మార్ మల్లన్న పోటీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీర్మార్ మల్లన్న ఆదర్శం తర్వాత పోటీ చేద్దాం కావచ్చు. తీర్మార్ మల్లన్న అనేటువంటి ఎప్పుడు ఏ విధంగా ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం మారిపోతాడో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఆలోచిస్తున్నాం. ఇప్పటికిప్పుడు రేపు ఇంకో నాస్తే పుసుకున్న రేపు గెలిచిన తర్వాత కూడా ఇదేంద్రబాయ్ మినిస్టర్ ఇస్తా అంటే పోయి ఇంకో పార్టీలో చేరే అదో డౌట్ ఉన్నది మాకు. మేము కూడా ఆలోచిస్తాను. సో ఎట్లా ఫైనల్ ఒకటి చెప్పండి, కేసీఆర్ పరిపాలన బాగుందా, ఈ 6 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లున్నదో ఈ 6 నెలల్లో కూడా వీళ్ళు చేసింది ఏం లేదు, అట్నే ఉన్నది, సేమ్ టు సేమ్, ఏం మారలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అచ్చుడుతోనే ఉన్న సంపద సృష్టించడం మొదలు పెట్టలే కదా, సంపద అయితే ఏం సృష్టించలే కదా. వచ్చిండు 100 రోజుల కాలంలో నీకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ మీదనే పడ్డావు. ఇప్పుడు రెవెన్యూ ఎట్లున్నదో తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, సంక్షేమ పథకాలు దాదాపు 420 హామీలు 420 హామీలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఒక మహాలక్ష్మి కింద బస్సు ఫ్రీ బస్ అని పెట్టేసి ఇవాళ అన్ని 6టికి 6 అమలు చేసిన 5 ఒక్కటే మిగిలిందట. మరి ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కూడా ఉంటున్నా అండి హనుమకొండలో, నేను రెంట్కుంటున్నా, 200 యూనిట్ కరెంట్కి నేను ఫ్రీ, నేను ఎలిజిబిలిటీ, నాకు అత్తలేదు కదా. గ్యాస్కు నేను ఎలిజిబిలిటీ, మరి నాకు వస్తలేదు కదా, టైం పడుతుందేమో. మరి అట్లా చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇచ్చేసినామని చెప్పడం ఎందుకు, ఇవ్వబోతున్నాం స్పష్టంగా. అంటే వీళ్ళకి ఏమన్నా మరి తెలియదా, తెలిసి మాట్లాడతారా, లేకపోతే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? ఎవరు పడితే వాడు అయిపోయింది 5 ఎక్కడైంది, ఏమి ఇచ్చిళ్ళు? నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు, ఏది ఇయ్యలే ఇప్పటి వరకు. అది కూడా కంటికి కనబడుతుంది కాబట్టి, అది కూడా కంటికి కనబడుతుంది. జనాలు ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు. అది కూడా అక్కడక్కడ దానివల్ల జరుగుతున్నటువంటి నష్టాలు ఆటో కార్మికులు అంతా తిరగబడే పరిస్థితి ఉన్నది. రైతు రుణ మాఫీ అన్నావు, మొత్తం మొన్న ఎంపీ ఎలక్షన్ల మొత్తం అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు అయిపోయినాయి, అందరి మీద ప్రమాణాలు అయిపోయినాయి, ఏ దేవుడు లేడిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు జనాలు కూడా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఏదో రేవంత్ రెడ్డి గారు వస్తే న్యాయం జరుగుతుంది, కొంత వీళ్ళు ఏం న్యాయం చేయాల్సిన అవసరం లేదండి. అంటే నేను ఒక ఎకనామిక్స్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు సక్రమంగా అవినీతికి పాల్పడకుండా సక్రమంగా ఉండి ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల ఆస్తిపాస్తులు ఏమాత్రం పెరగకుండా, ఈ ఇసుక దందాలు, ఈ లిక్కర్ దందాలు, ఈ భూ కబ్జాలు ఇవి మానేసుకొని మంది తినకుండా వాళ్ళు కాపాడుకుంటే చాలు, మందిది వాళ్ళు తినకుంటే చాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే కేటాయిస్తుందో ఆ కేటాయించిన బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విద్యా వైద్యం ప్రాధాన్యత అంశాలను కల్పిస్తూ యూనివర్సిటీలను అభివృద్ధి చేసుకుంటే సమస్యలు దాదాపు రావు. కానీ వీళ్ళదేంది, ఓ టెండర్ వేస్తారు, ఓ యూనివర్సిటీ బిల్డింగ్ ఒకటి కట్టాలంటే 5 కోట్ల బిల్డింగ్ కేటాయించి దాని 2 కోట్లు మీరే తినబడుతుంది. ఆ బిల్డింగ్ ఏడు ఉంటుంది, దానిలో శానిటైజర్ ఎక్కడ డెవలప్ చేస్తారు. అంటే ఇటువంటి పరిస్థితి, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలనేదే మా ఆలోచన. అయితే ఆ అవినీతి దాంట్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల మొన్నదాకా మొత్తం అవినీతి పరులే అంటే మనమే అంటే అందరు రేవంత్ రెడ్డి గారు కూడా అందరినీ తీసుకున్నాడు. ఎందుకు నీకు అంత అవసరం పడితే కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పోరాడేటోళ్ళం, ఉరికేటోళ్ళం, పరిగెత్తేటోళ్ళం, నీతో సమానంగా కొట్లాడినోళ్ళం కదా. మేము పనికిరామా? మేము ఓట్లు వేయడానికే పనికొస్తామా? నీ పక్కన కూర్చోడానికి పనికిరామా? రాజకీయాలు మాకు సెట్ కావా? ఏం లేదు, మీకు మాకు తేడా అయింది, ఆర్థికం ఒకటే తేడా, అంతే తప్ప నీకేం. నువ్వు మీరన్నా 2 నిమిషాలు ఇంత దూరం ఊరుకోరా, మేము 5 కిలోమీటర్లు ఉరకగలుగుతాం. ఓకే, సో ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, కొన్ని ఒక్కొక్క పేర్లు చెప్తా, జస్ట్ 1 వర్డ్లో సమాధానం చెప్పండి. ఫస్ట్ తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్. ఓకే, కిషన్ రెడ్డి స్వార్థపరుడు. బండి సంజయ్ పోరాటం ఉంది, కానీ జనాలు ఎంతవరకు స్వీకరిస్తారనే చూడాలి. ఈటల రాజేందర్ అన్ఫిట్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. ఓకే, అదేంది ఓపెన్ స్టేట్మెంట్ అంతే. ఓకే, ఎందుకంటే తన కమలాపూర్ నియోజకవర్గం నుంచి నాకు కొంత ఆయన మీద అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్. ఓకే, బట్ ఉన్నటువంటి
క్యాబినెట్లో వాళ్ళు ఎంతమంది సహకరిస్తారు అనేది బటన్. అదే మార్క్. బట్టన్న గ్రేట్ దళిత్ లీడర్. ఓకే. సీతక్క. సీతక్క కూడా ఓకే. సీతక్క సేవలనే కాదు, సోషల్ మీడియాని తగ్గించి నిజమైన సేవలు అంటే నిజమైన బాటలో పట్టాలి. ఓకే. అంటే ప్రాచుర్యంలో ఎక్కువ ఉన్నది, పనిలో తక్కువ ఉన్నది సీతక్క. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఎట్లా డిస్టర్బ్ చేస్తారో ఎవరికి అర్థం కాదండి. నాకు కూడా వాళ్ళ క్లారిటీగా అర్థం కావట్లా. ఓకే. కేటీఆర్. ప్రతిపక్షంలో తన సంపూర్ణ పాత్రను పోషిస్తాడని కోరుకుంటాను. కేసీఆర్. కేసీఆర్ ఇంట్లో ఉండొద్దు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తారు. ఇప్పటికైనా బయటకు వచ్చి మరి ప్రజలలో తిరిగి ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ప్రభుత్వంతో మంచి పనులు చేయించే ఒక లీడర్. హరీష్ రావు. ట్రబుల్ షూటర్, ప్రస్తుతం అయితే ఫెయిల్యూర్ షూటర్. ఓకే. కవిత. కవిత జైల్లో ఉంది, చేసిన దానికి అనుభవిస్తాను. ఓకే. మోదీ. మోదీ గారి అంటే ఒక ఆర్థికంగా ఎకనామిక్స్ ప్రకారం రెవెన్యూ ఆర్థిక దేశ సంపదను పెంపొందించడం కోసం అయితే అంత పరిపక్వత గల లీడర్ అని అనుకోవట్లేదు. ఈ మతాలను కులాలను ప్రాతినిధ్యం చేసుకొని ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఓబీసీలోకి వచ్చి ఒక స్థాయి నుంచి వచ్చినటువంటి మంచి లీడర్, మంచి పర్సనాలిటీ. కాకపోతే దీనిలో లోపాలు ఏంటంటే అండి, ఎలక్షన్స్ రావడంతోనే పుల్వామా దాడి లాంటి దాడులు గుర్తుకొస్తాయి. ఎలక్షన్స్ రావడంతోనే ముస్లింలను ప్రేరేపిస్తూ విమర్శలు చేయడము. వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. మత పిచ్చి ఉన్న నాయకుడు అనుకుంటాను నేను మోదీని. యోగి ఆదిత్యనాథ్. గ్రేట్ హిందూవాది. అంతే. అమిత్ షా. కరడుగట్టిన హిందూవాది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ప్రేమేందర్ అన్న గురించి ఉంటుంది. ప్రేమేందర్ అన్న అన్న అంటే మన ఏమైనా ఉందా? ప్రేమ ఉందా మరి? హనుమకొండ, దామిరా దగ్గర అంత. సౌమ్యుడు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అయితే పనికిరాడు ప్రేమన్న. రాకేష్ రెడ్డి. సో యంగ్ లీడర్, కొంత వెయిట్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఫైనల్గా పబ్లిక్ ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఈ ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో బెస్ట్ ఆప్షన్ను చూజ్ చేసుకోవాల్సిందిగా నేను ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరుకుంటున్నా. ఎందుకనంటే ఇవాళ ప్రధాన పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థుల ఆలోచనలు, వారి ఆస్తిపాస్తులు, వాళ్ళు ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు, ఇవాళ పనికి వస్తారా రారా అనే విషయాన్ని మీరు క్లియర్గా ఆలోచించాలి. ఏ నెంబర్ వచ్చింది మీకు? పేరు 50 హాఫ్ సెంచరీ. 50. నేను నాట్అవుట్ 100. ఓకే. పేరు మీదనే ఉంటుంది అంటే నెంబర్ 50. యా, రాజు నాయక్ గుగులోతను ఉంటుంది. నా క్రమ సంఖ్య నంబర్ 50. ఒక విద్యార్థి సంఘ లీడర్గా తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నాయకులు అందరికంటే ఎక్కువ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి చూసి కుదరంటారా? ఓటు చూసి కుదిరి ఓటు అంటారా? తప్పకుండా నాకే ఇస్తారని ఆలోచిస్తాను నేను. ఓకే. టాప్ 5 లో అయితే బరాబర్ ఉంటా అనుకుంటాను. మీరు ఆశీర్వదిస్తే టాప్ 5 కాదు, సెకండ్ ప్రయారిటీ ఓటు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అని థర్డ్ ప్రయారిటీ వరకు ఉంటుంది. ఈసారి థర్డ్ ప్రయారిటీ కూడా కౌంటింగ్ కావాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ప్రయారిటీతోని సెకండ్ ప్రయారిటీతోని విన్నింగ్ రేషియో ఉంటుంది. ఈసారి థర్డ్ ప్రయారిటీ కూడా పోతుంది, విన్నింగ్ రేషియో పోవాలి. కాబట్టి గ్రాడ్యుయేట్స్గా మనమంతా పెద్దల సభ ఎమ్మెల్సీ అనేది సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి నిరుద్యోగిత కోసం ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ఇవాళ ఇంక్లూడ్ రేవంత్ రెడ్డి గారితో సహా సలహాలు ఇచ్చే విధంగా, సమస్యను పరిష్కరించే విధంగా ఏవైతే ఏ అంశాల మీద, ఏ రంగాలలో ఏ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని వాటిని సాధించడం కోసం రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఉపాధి లక్ష్యంగా పనిచేసేటటువంటి నాయకులను చూజ్ చేసుకోండి. నేను అదే ఆలోచనతో ఉంటా, మీకోసమే కొట్లాడతా, మీకోసమే పనిచేస్తాను. పోరాటం కూడా మీతోనే ఉన్నది కాబట్టి, నేను కూడా ఒక నిరుద్యోగినే కాబట్టి నా ఆలోచన అంతా రేపటి తెలంగాణ భవిష్యత్తులో ఉన్నటువంటి నిరుద్యోగంతో కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల కోసం అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ, మీ సంపూర్ణ ప్రాథమిక ఓటును నా సీరియల్ నంబర్ 50పై ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది క్లియర్ కట్ పొలిటికల్ ఇంటర్వ్యూ. చూసిన ఉన్నది మనం టీవీ. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.